ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆశీనుడైన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. కృపగల దేవానికి, దయగల దేవానికి వందనములు నాయన. వాక్యము విని వాక్యం ద్వారా అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము విని రక్షణ పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. సైతానులను దూరపరచమని అడుగుచున్నాం ప్రభా. శాతాను శోధనను తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. వినుచున్న వారిని, చూచుచున్న వారిని ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి 2 మొదటి నుంచి చూద్దామండి. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశము జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. మనము డిసెంబర్ నెల వచ్చిందంటే అందరము కూడా పండుగలు చేసుకుంటాం, కానీ ఎప్పుడు పుట్టారు, ఎలా పుట్టారు అనేది కూడా ఎవరికైనా కూడా తెలియదు. కానీ డిసెంబర్ చలికాలంలో పుట్టారు యేసుక్రీస్తు వారు అని అందరము కూడా ఈ చలికాలంలో చేసుకుంటూ ఉంటాం. కానీ ఏ తారీఖున పుట్టారు, ఎప్పుడు మనము పుట్టామంటే కూడా తెలుస్తుంది. మన అమ్మ నాన్న ఏం చేస్తారు, పలానా తారీఖున పుట్టారు, పలానా తేదీని పుట్టారు, పలానా రోజున పుట్టారని మన అందరికీ తెలుసు. కానీ లోకరక్షకుడు ఎప్పుడు పుట్టాడు అనేది కూడా ఎవరికీ తెలియదు. లోకరక్షకుడు మన కోసము పుట్టి ఉన్నాడు, కానీ ఆయన ఎప్పుడు పుట్టాడనేది, ఆయన ఉండుటకు స్థలం లేదు. మనకైతే దేవుడు ఏర్పాటు చేశాడు, మన తల్లిదండ్రులు ఏర్పాటు చేశాడు, మన స్థలమును ఏర్పాటు చేశాడు. కానీ యేసుక్రీస్తు వారు పుట్టినది ఎవరికి కూడా తెలియదు. కానీ చలికాలంలో పుట్టారు. హేరోదు రాజు ఆ దినములలో యూదా దేశమత బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మటని ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. ఎక్కడి నుంచి? ఆ దేశంలో ఆ రోజులలో హేరోదు రాజు తూర్పు దిక్కున జ్ఞానం యెరూషలేమును దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. యూదులు రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తీర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజించవచ్చితమని చెప్పిరి. ఎక్కడంటే తూర్పు దేశమున యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. తూర్పు దిక్కున బెత్లెహేము ఊరిలో ఆయన ఎక్కడ పుట్టాడని ఆయనను చూచుటకు వెళ్ళి ఉన్నాడు. ఎక్కడ పుట్టాడని తెలుసుకుని ఆయనను పూజించమని ఒకరినొకరు అనుకుని వెళ్ళుచున్నారు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఎవరండి? హేరోదు రాజును అతనితో ఉన్న వారందరూ యెరూషలేము వారందరూ కూడా కలవరపడిరి. ఎవరు అని కలవరు. మనకి ఏదైనా విషయం తెలిసిందనుకోండి, ఏం చేస్తాము అప్పుడు? ఏంటది అని ఆలోచిస్తూ ఉంటాం. అలాగే ఆ హేరోదు రాజు కూడా ఏం చేస్తాడంటే ఎక్కడ పుట్టాడు ఏంటని ఆ విన్నపము వెంటనే కలవరపడాను. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. ఎక్కడండి? ప్రధాన యాజకులను, శాస్త్రులను కొందరిని పిలిచి క్రీస్తు ఎక్కడ పుట్టాడని వాళ్ళందరినీ కూడా హేరోదు రాజు అడుగుచున్నాడు. క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారందరినీ అడిగాను. అందుకు వారు యూదాయు బెత్లెహేములోనే ఏలయనగా, యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివు కాదు. ఇశ్రాయేలీయులు నా ప్రజలు పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. ఎక్కడండి? క్రీస్తు ఎక్కడ పుట్టినాడని అడగగా యూదా బెత్లెహేములోనే ఏలయనగా యూదా దేశమంతా యూదుల ప్రధాన యాజకులను ఎంత మాత్రమును కూడా బెత్లెహేము అల్పమైనది కాదని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా పాలించే అధిపతిలో నుండి వచ్చి ఉన్నారు, ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని చెప్పుచున్నారు. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టారు? బెత్లెహేములో పుట్టారని అంటారు, కానీ బెత్లెహేములో పుట్టారని కూడా తెలియదు. ఎందువలన బెత్లెహేము ఎందుకని వెళ్ళారు? బెత్లెహేము ఆయన కూడా చెప్పుటకు ఆయనకి స్థలము లేనందువలన వారు ఎవరు తలుపు కొట్టినని కూడా, యేసేపు మరియమ్మ కూడా ఎవరు తలుపు కొట్టినని కూడా ఎవరు తీయలేదు ఆ రోజుల్లోని అని చెప్తూ ఉంటుంది బైబిల్. అదేంటది? అది బైబిల్లో చాలా మర్మాలు ఉంటాయి, చాలా లోతైన వాక్యాలు ఉంటాయి. అవి తెలుసుకుని మనం ఎదరికి వెళ్ళాలి. మనం ఎవరి తెలివితేటలు బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ వాక్యం అయితే మాత్రం ఎవరికైనా ఒకటే విధానంగా ఉంటుంది. వాక్యంలో మర్మాలు ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా తెలుసుకోవాలనే ఉంటుంది. బెత్లెహేము అనే ఊరిలో పుట్టాడు. హేరోదు రాజు తెలుసుకున్నటకు యూదా దేశం అంతా తూర్పు దిక్కున పుట్టినవారు జ్ఞానులేంటి యెరూషలేమునకు వెళ్ళారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని తూర్పు దిక్కున అంతా కూడా చూస్తున్నారు. దానికి ఆనవాలు ఏంటి? నక్షత్రము. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడని ఆ నక్షత్రము వెలుగుగా ఉన్నది. దానినే మనం ఏం చేస్తామంటే స్టార్ కింద మన ఇంటి ముందు పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ శీతాకాలంలో దేవుడు నా ఇంట్లో పుట్టాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం.
ఆ నమ్మకము చొప్పున వాళ్ళు ఏం చేస్తున్నారంటే నక్షత్రం పెట్టుకుంటున్నారు, స్టార్ని పెట్టుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు నక్షత్రం వచ్చినదని మనం ఇంటిల్లో మనం ఏం చేస్తున్నామంటే స్టార్ కింద పెట్టుకుంటున్నాము ఆ నక్షత్రాన్ని. కానీ అది చూసే యూదుల రాజు కూడా ఆ నక్షత్రం చూసే ప్రజలందరూ కూడా దానిని చూసి వాళ్ళందరూ కూడా వెళ్ళి ఉన్నారు. యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుట్టాడు, తూర్పు దిక్కున పుట్టాడని అని వెళ్ళి దానిని తెలుసుకుని అక్కడికి వెళ్ళి సాంబ్రాణియు బాళ్ళెమును బోళ్ళన్నీ కూడా దేవునికి కానుకలుగా అర్పించి దాని నుంచి వారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవునికి వారన్నీ అర్పించుకుని వచ్చి ఉన్నారు. మనము కూడా మన కుటుంబంలోనూ కూడా అలాంటి దీవెనలు రావాలని ఏం చేస్తున్నామంటే స్టార్ పెట్టుకుని మనం క్రిస్మస్ ట్రీ పెట్టుకుని ఇవన్నీ పెట్టుకుని మనం చేస్తూ ఉంటాము పండుగలు. మనకి వెలుగు వచ్చి ఉన్నదని రాత్రి వేళ పుట్టి ఉన్నది, రాత్రి పోయి వెలుగు వచ్చి ఉన్నది క్రీస్తు పుట్టడంలోనేనని. కానీ మన మనసులు మారాలి. ఎన్నో పండుగలు జరుగుచున్నవి, ఎన్నో దినములు గడుచుచున్నవి, కానీ మన హృదయంలో మార్పు కావాలి. ప్రతి ఒక్కరమును కూడా మన హృదయంలో మారు మనసును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకు స్తోత్రములు, వందనాలు నాయన ప్రభ. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభ. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించిన ఆయన ప్రభ. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. చిన్నబిడ్డలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారందరినీ దీవించమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తుల్ని, యవనరాలని, బాలికలని, బాలింతల్ని, చండిబిడ్డ తల్లిని, బాలులని, యవనస్తులని ప్రభ, వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వాదములు కుమ్మరించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ నీ దీవెనలు కుమ్మరించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరిని నేను ప్రభ నీ మెండైన దీవెనలు కుమ్మరించమని అడుగుచున్నాను నాయన ప్రభ. దయగల మా తండ్రి, కృపగల దేవ, నీకే స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను నాయన ప్రభ. ఏ పాటి వారు నాయన ప్రభ నీటి బుడగలాంటి జీవితములు నాయన ప్రభ, వట్టివారు మట్టివారు నాయన ప్రభ, నీకే స్తోత్రములు చెల్లించుకొనిచున్నా ప్రభ. వాక్యము నాయన ప్రభ మా హృదయంలో నింపుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ఎన్నో పండుగలు గడుచుచున్నావు కానీ మా హృదయములు మారటం లేదు నాయన ప్రభ. ఎన్నో సంవత్సరములు గడుచుచున్నవి కానీ ప్రభ మా హృదయములు మార్చమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ ఈ పండుగ దినములనైనా ప్రభ పండుగలు జరుపుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రభ వాక్యం వినిచున్న వారిని, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి ప్రభ రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రయాణం చేస్తున్న వారు ప్రతి ఒక్కరిని ప్రభ వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభ. ఎంతోమంది పరిచర్యకు వెళుచున్నారు ప్రభ. వారి పరిచర్య అంతట్లో తోడునీడ ఉండి ప్రభ వారి గృహాలకి సురక్షితంగా వెళ్ళటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుపుంజిన బ్రతిమాలు వేడుకునిచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేంది నెరవేరినట్లును మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. శోధన నుండి తప్పించుము, కీడు నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.